అనేది చాలా డిఫికల్ట్. నేను అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేసి స్ట్రగుల్స్ వచ్చిన డబ్బులు వచ్చినట్లే పోయాయి. ఒక్క చైనా సీరీస్ హిట్ అవ్వడం వల్ల అదంతా అంత ఈజీ ఏం కాదు. సో ట్రావెలింగ్ అనేది దోల. 2014 వాడు నేను చదివింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ట్రావెలింగ్ అండ్ టూరిజం. సో నాకు 2 సంవత్సరాలు ట్రావెలింగ్ కోసం సావదు. యూట్యూబర్లకు నేనే సపోర్ట్ చేసి నేను అన్ని చేస్తే మళ్ళీ నన్ను తిడతాను. కానీ నేను తిరిగి వచ్చి నన్ను దెంగిలాటడం ఏంటి? హలో డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్. గైజ్, యాక్చువల్లీ నేను నా అన్వేషణ నేను నిన్న కొన్ని చిట్ చాట్ అయితే అంటే ఒక వీడియో కాల్ అయితే మాట్లాడడం జరిగింది. సో అందులో ఏంటంటే అన్వేషణ చాలా విషయాలు అయితే షేర్ చేశాడు. అలాగే కొంతమంది యూట్యూబర్స్ గురించి, అలాగే ఏంటి కంప్లీట్ కంటెంట్ ఏంటి, యాక్చువల్లీ ఎలా చేస్తున్నారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కంప్లీట్గా షేర్ చేశారనమాట. సో గైజ్, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపో. హాయ్ అన్నా. యా బ్రో. హాయ్ అన్నా, హౌ ఆర్ యు? అంతా బాగున్నాను బ్రో. ఎక్కడి నుంచి బ్రో? అన్న హైదరాబాద్ మల్కాజ్గిరి అన్న. అబ్బాబాబాబా. అయితే మీతో మాట్లాడాలని చాలా సార్లు మీకు మెసేజ్ కూడా చేశాను అన్న. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో అంటే నాది డిసెంబర్ లో అలా నేను ఒక ట్రావెల్ ఛానల్ స్టార్ట్ చేసా, గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్ అని. ఓకే ఓకే, గుడ్ బ్రో. నాకు హానెస్ట్ గా చాలా మెసేజ్లు వస్తాయి బ్రో. అయ్యో అన్న, ఇప్పుడు నేను ఎప్పుడైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేశానో అప్పుడు ఒక ట్రావెలర్ ఎన్ని ఇబ్బందులు పడతాడు అనేది నాకు అప్పుడు తెలిసింది. చాలా బాబా అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క కొత్త ప్లేసెస్ లోకి వెళ్తాం, ఎవడో ఒక్కొక్క రాంగ్ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అవన్నీ మళ్ళీ రీచెక్ చేసుకోవాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం సబ్స్క్రైబర్స్ కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలా. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ట్రావెలింగ్ కి. సో అవునన్నా. సో అది బేసిక్ ఏంటంటే మీ కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే ఎడిటింగ్స్ కూడా అవి నేను మిమ్మల్ని చూసి అట్లా కొన్ని ఇలా చేయాలేమో, థంబ్నెయిల్స్ కూడా ఇలా చేయాలేమో అనుకుంటా ఉంటాను అనమాట. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే బాగుంటుంది. చిన్న ఛానల్స్ నేను సపోర్ట్ అని కాదు బ్రో. నేను ఏమంటానంటే ట్రావెలింగ్ అనేది చాలా డిఫికల్ట్. నేను అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి అని నేను చూసాను. కొందరు వచ్చారు పాపం, స్ట్రగుల్స్. రాజారెడ్డి గారు ఉన్నారు ఎగ్జాంపుల్. ఛానల్ పెట్టాం, వాడిని ఆయన అడగాలి ఎందుకు బ్రో ఏంటి అని. రాజు కనబోయిన ట్రావెలర్ ఆయన నువ్వు అడుగు. ఇంకా తర్వాత చాలా మంది ఉన్నారు. స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అన్నది ట్రావెలర్స్ కి తెలుసు. అండ్ నేను సక్సెస్ అవ్వడానికి కూడా నాది ఫస్ట్ ఇయర్ ఫెయిల్యూర్ తో నడిచింది, సెకండ్ ఇయర్ ఫెయిల్యూర్ తో నడిచింది, థర్డ్ ఇయర్ ఎండ్ ఆఫ్ చైనా సిరీస్ నాకు సక్సెస్ వచ్చింది. ఆ బ్యాగ్ కూడా మా ఆస్ట్రేలియాలో మనకి ఇచ్చారు. సో స్ట్రగుల్స్ వచ్చిన డబ్బులు వచ్చినట్లే పోయాయి. ఒక్క చైనా సిరీస్ హిట్ అవ్వడం వల్ల 200 వీడియోస్ వైరల్ అయినాయి. సో నేను ఏమంటానంటే అంత ఈజీ ఏం కాదు. అండ్ పోనీ ఇంత సక్సెస్ వచ్చింది, నువ్వేమైనా సంపాదించావంటే మళ్ళీ నా గొర్రె తోక బెత్తుడే. ఎందుకు చేసుకుంటున్నావు అంటే నీ దోల. సో ట్రావెలింగ్ అనేది దోల. సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ పక్కన పెట్టి చాలా మంది యూట్యూబర్లను చూశాను. ఒక్కొక్కడు హిందీలో కొందరు యూట్యూబర్లు ఉన్నారు, పేర్లు చెప్పడం. 40 లక్షలు 80 లక్షలు పెట్టుబడి పెట్టారు, వాడికి ఇంకా రూపాయి రాలేదు. నేను అడిగాను, భయ్యా వాళ్ళు నన్ను అడిగారు, అన్నా మాకు సక్సెస్ రాలేదు ఇంకా, ఆల్మోస్ట్ 80 lakhs हो गया, 80 lakhs खर्चा हो गया, 40 कंट्री हो गया, बहुत इक्विपमेंट हो गया, 1 रुपया भी यूट्यूब से नहीं आया, क्या करूं? ఇంకా డబ్బుంటే దోలుంటే ఖర్చు పెట్టు, లేదంటే పెట్టు, దండం పెట్టుకున్నాను. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నీకు తెలుసు కదా అన్నాను. ఆయన 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు, వ్యూస్ లేవు, ఖర్చు లేదు. ట్రావెలింగ్ ని బిజినెస్ కింద చేయకు. ఫస్ట్ ట్రావెలింగ్ చేసావు అంటే ఖర్చు అవుతుంది అబ్బా. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ నేను కొనుక్కున్న ట్యాక్స్ అదే పడుతుంది, నువ్వుకేనా అదే పడుతుంది. సో ఫస్ట్ ట్రావెల్ బ్యాంకాక్ అన్న, ఫస్ట్ బ్యాంకాక్. బోని అక్కడే కొడతాడు. తోడైనా పాతోడైనా వర్జిన్ అయినా అన్వర్జిన్ అయినా ఎవరికైనా బ్యాంకాక్ సీల్ ఓపెన్. నాకు అలా కాదు, నేను ప్రపంచం అంతా తిరిగి బ్యాంకాక్ లో సీల్ ఓపెన్ చేశాను. ప్రపంచం అంతా తిరిగి బ్యాంకాక్ ఇప్పుడు సక్సెస్. అసలు ఎందుకు వెళ్ళానో నాకే తెలియదు, అలా వెళ్ళాను. కానీ
తిరుగుతున్నప్పుడు ఆ పెయిన్ ఏంటి అనేది నాకు అర్థమైంది అన్న. అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అప్పుడు చెప్తా, అరే అన్వేష్ ఎట్లా వేస్తాడు పోయి అమ్మ ఇంతగానో అవుతుంది కదా మనకు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్ అంత టార్చర్ ఉంటది కదా అన్న. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రావెలింగ్ మీద అంత గ్రిప్, అంత నాలెడ్జ్, అంత ప్యాషన్ ఉండడానికి గల కారణం 2014 వాడు నేను చదివింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ట్రావెలింగ్ అండ్ టూరిజం. సో నాకు 2 సంవత్సరాలు ట్రావెలింగ్ కోసం సావదొబ్బాను. బ్రెయిన్లోనే ట్రావెలింగ్ గురించి ఉంది. అండ్ 2014 నుంచి 2021 వరకు నేను ట్రావెలింగ్ ఇండస్ట్రీలోనే పనిచేశాను. యాజ్ అ టూర్ గైడ్ గా ఎన్నో కంట్రీలు తిరిగాను. ఎంతో సో వన్స్ ఇట్ కమ్స్ టు ద వర్క్ ఈజీ అయిపోయింది. చాలా నాకు ఇష్టమైన పని కాబట్టి నాకు కష్టం అనిపించలేదు. బట్ సమ్వన్ కి నేను ఆడ చేశాడు కదా నేను చేద్దాం అనుకుంటే అది వాస్తవం. నేను కూడా 30 days లో 10 days ట్రావెలింగ్ స్పెండ్ చేస్తున్నాను, 20 days నా వాకింగ్ కి వెళ్తున్నాను. రీసెంట్ గా ఒక ఆయనతో నేను మాట్లాడాను. ఆయన 100 countries ని 1 year లో తిరగాలనుకుంటున్నారంట. వాళ్ళ అమ్మగారు చనిపోయారట. వాళ్ళ డెడికేషన్ తో చేయాలనుకుంటున్నారు. ఏజ్ 40+ నేను తిరగాలి, నాకు ఇంక ఏజ్ లేదు, నేను ఏదో అవుతుంది అని చెప్పి నాకు సో అండ్ సో చెప్పాడు. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. సో ఆయన తిరిగినట్లు నువ్వు తిరగలే. డబ్బు ఉంది, డబ్బు ఉంటే కొండ మీద పోతేనే తెచ్చుకోవచ్చు. 100 countries సంవత్సరంలో తిరుగుతున్నాడు, రోజుకో కంట్రీ వెళ్తున్నాడు, డబ్బు ఉంది. ఏంది ఏది కావాలా అన్నది అది నీ పేరు మీద ఉంటది. చిన్న నాది ఛానల్ పేరు కూడా సపోర్ట్ చేయండి. మనం సపోర్ట్ చేస్తాం. ఓకే, ఆ సపోర్ట్ చేస్తాం, అంతా అయిపోయింది. తిరిగి మళ్ళీ మనల్ని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, చూసాను. ఒక 20-30 యూట్యూబర్లకు నేనే సపోర్ట్ చేసి నేను అన్ని చేస్తే మళ్ళీ అన్నీ తిరగతాను. ఏంటి మనం లిఫ్ట్ చేసినోడు మర్చిపోవడం అనేది మనకు వచ్చిన దరిద్రమే అన్నది. మర్చిపో. నువ్వు ఇప్పుడు నీకు సపోర్ట్ చేశాను అనుకో, నువ్వు మర్చిపో, నన్ను గుర్తుపెట్టుకో, డజంట్ మ్యాటర్. కానీ నేను తిరిగి వచ్చి నన్ను దెంగిలాటడం ఏంటి? అవసరం ఏంటి నీకు? నేను ఎన్ని మంది యూట్యూబర్లకు చేశాను, ఎన్ని మంది సహాయాన్ని గుర్తు పెట్టుకొని లేకపోగా 20 మంది యూట్యూబర్లు తిరిగి నన్ను దొబ్బలు పెట్టారు. ఏట కర్మ, నాకు ఆ దోల ఏంటి? అవసరం ఏంటి? నాకు అది అవసరం ఏంటి? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అది వర్కౌట్ అవ్వదుగా. నేను ఎన్ని మందికి సహాయం చేశాను సబ్స్క్రైబర్లకు తెలియదా? ఎన్ని మందికి నాకు ఎవరైనా చేశారా? ఒక్కరైనా చేశారా? మీరే వచ్చారు. ఈ లైవ్ లో ఎన్ని మంది యూట్యూబర్ల పేర్లు చెప్పాను? అది వైరలే కదా, అది చెప్పడమేగా. మర్చిపోయిన యూట్యూబర్లు తెలవడమేగా, అది వైరల్ కాదు. ఎన్ని మందికి చేశాను? ఇంకంతకన్నా ఏం చేస్తాను? ఎవడేం చేస్తాను? ఈ రోజుల్లో ఎప్పుడన్నా ఛానల్ కొంచెం ఏదైనా ఉంటే చూడండి అన్న, ఎప్పుడన్నా ప్రమోట్ చేయడానికి. ఏం చెప్తున్నానంటే మళ్ళీ సక్సెస్ వచ్చాక అదెవరో అన్వేషణ వల్ల నువ్వు బతికావు అంటే నీకు మళ్ళీ ఇగో టచ్ అవుతుంది. పెట్టేసుకుంటే ఆడు ట్రావెలింగ్ జోన్ లో పెట్టుకుంటాడు. ఎంతవరకు పెట్టుకుంటాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు టాక్ టు యూ అన్న. సో గైస్, ఫైనల్ గా నాకు ఈ కన్వర్సేషన్ లో అర్థమైంది ఏంటంటే, అన్వేషణతో మాట్లాడుతున్నప్పుడు తెలుగు పీపుల్ మైండ్ సెట్, ఆలోచన విధానం కానీ, సాంప్రదాయాలు కానీ, ఆశయాలు కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. బట్ ద థింగ్ ఏంటి అంటే కొంచెం సెల్ఫిష్గా ఉంటారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఒక విజయం సాధించాను అనుకున్నాను, సో దానికి కారణం నేనే అని నేను ఫీల్ అవుతాను అనమాట. యాక్చువల్లీ కారణం ఏంటి అంటే, నేను ఈ విజయం సాధించడానికి చాలామంది హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. బట్ అవన్నీ మనం మర్చిపోతాం. ఓన్లీ నేనే సాధించేశాను, నేనే కట్టలు కట్టేశాను అని ఫీల్ అవుతాం అనమాట. ఈ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ తెలుగు కమ్యూనిటీ యూనిటీ అస్సలు లేదనమాట. ఈ కమ్యూనిటీలో ఇది ఎక్కువ ఉంది, ఈ జబ్బు ఎక్కువ ఉందన్నమాట. ఈవెన్ దో మన ఫ్యామిలీ మెంబర్స్, అంటే మీకు తెలిసిన వాళ్ళల్లో, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్ ఎక్కడో ఇది జరుగుతూనే ఉంటుంది. సో ఒకరికి మనం హెల్ప్ చేస్తాం, వాడు ఫైనల్గా ఏంటి అంటే నేనే దీనికి ఇదంతా నేనే సాధించానని ఫీల్ అవుతాడు. బట్ వాడు మనం చేసిన హెల్ప్ అనేది వాడు గుర్తుపెట్టుకోడు, 100% వాడు మర్చిపోతాడు అనమాట. ఎందుకంటే వాడికి అవసరం లేదు. గైజ్ ఏంటి అంటే వేరే స్టేట్స్ ఇప్పుడు కేరళ కానీ అలా వేరే కంట్రీస్ కూడా, నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం కేరళ తీసుకుందాం. కేరళలో ఆల్మోస్ట్ 1 million పీపుల్ అరబ్ కంట్రీస్లో స్టే చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఎందుకు అని అంటే అరబ్ కంట్రీస్లో అన్నీ వాళ్ళే చేస్తున్నారు. హోటల్స్ రన్ చేస్తారు, టీ షాప్స్ రన్ చేస్తారు, చిన్న చిన్న షాప్స్ పెడతారు. అంతా అలా కమ్యూనిటీ వల్ల అలా డెవలప్ చేసేసుకున్నారన్నమాట. మన తెలుగు కమ్యూనిటీలు ఏంటంటే చాలా విషయాల్లో మనం స్ట్రాంగ్ ఉంటాం, చాలా విషయాల్లో మనం చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాం, అన్నీ చేస్తాం. బట్ ఎక్కడో చిన్న సెల్ఫిష్నెస్ ఉంటుంది అనమాట. సో నేనే వచ్చాను, నేనే సాధించాను, నేనే ఈ స్థాయిలో ఉన్నాను,
అరే బాబు నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి ఎంతోమంది సపోర్ట్ ఉంది, వాళ్ళందరినీ మర్చిపోతాం మనం. ఇక మనకు ఈగోస్ వచ్చేస్తాయి, మనకి ఇంకేంటంటే హై టెంపర్ వచ్చేస్తుంది, ఇంకా మనం అరే నేనే కింగ్ అని అనుకుంటాం. బట్ గైస్ నా చిన్న సజెషన్ ఏంటంటే, నువ్వు ఒక ప్లేస్కి రీచ్ అయ్యావు అని అంటే దాని వెనకాల చాలామంది సపోర్టు, హెల్ప్ అన్నీ ఉంటాయి. సో మనం 100% వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ప్లీజ్ మీరు ఎవరన్నా మిమ్మల్ని లిఫ్ట్ చేసి ఉంటే, లేదా మీరు ఎవరి వల్ల మీ హెల్ప్ తీసుకుని ఉంటే, సో డెఫినెట్లీ వాళ్ళని గుర్తుపెట్టుకో. సో ఇలా ఏంటంటే బాండింగ్ కూడా పెరుగుతుంది, అండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మన కమ్యూనిటీ ఇంకా డెవలప్ అవుతుంది, యూనిటీ పెరుగుతుంది. అంటే ఒక చిన్న మార్పు చాలా రకాలుగా క్లైమేట్ని మార్చేస్తుంది అనమాట. సో గైజ్ ఇంకిన్ని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్.